నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ షాపుల్లో నుండి ఒక్కసారిగా మంటలైతే ఎగిసిపడ్డాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని టైల్ షాప్ యజమాని తెలిపారు. తనకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ షాపులో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు, కానీ సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని టైర్ షాప్ యజమాని తెలిపారు. తనకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతోంది. లారీ రీబటన్ టైరింగ్ విజయలక్ష్మి ట్రేడింగ్ అన్న శ్రీనివాస్ వాళ్ళది. మార్నింగ్ 6 o'clock టైంలో పొగలు వస్తున్నవి, కానీ అంత అబ్జర్వేషన్ చేయకుండా తర్వాత ఎక్కువైన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూసి అన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేసారు. దాదాపు 10-15 లక్షల పైన టైర్స్ జస్ట్ 2 to 3 days బ్యాక్ మొత్తం కొత్త ఐటమ్ మొత్తం రెడీ చేసి పెట్టారు. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి క్లియర్ చేశారు. దాదాపు ఇంకా మంటలు ఆడుకోలేదు. దీనివల్ల అయిందంటారు ఇది. ఇంకా దానికి రీజన్స్ అనేది మనకి అంత పర్టికులర్గా ఎవరు అబ్జర్వేషన్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది ఏంటిదని చెక్ చేయడానికి కూడా అవైలబిలిటీ లేదు. దగ్గరికి పోవడానికి కూడా చాలా మంటలు వస్తున్నవి. దాదాపు 10-20 ఫీట్ల దూరంలో ఉండాల్సి వస్తుంది. ఎందుకైంది ఏంది విషయం కూడా మనకు క్లారిటీ లేదు. ఉంటాము 5 to 5:30 టైంలో ఇట్లా మంటలు వస్తుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తుండే. ఇది మన టైర్లు రీబటన్ చేసే టైము. దాదాపుగా 10-15 లక్షల వరకు సరుకు ఇక్కడ ఉంది. వచ్చి చూసిన తర్వాత పక్కన పొగలేయడం వల్ల వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాము.